గుడ్ మార్నింగ్ డిఎస్ఏఎస్ ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు కదా. నేను బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, మీ టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇంటర్మీడియట్ అకాడమీ నుంచి మనకి 6th క్లాస్ 7th క్లాస్ రెలవెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా. అవేంటంటే దక్కన్ ప్రాంతం అంటే దక్షిణ భారతదేశం నుంచి చేర పాండ్య, నెక్స్ట్ శాతవాహనులు పల్లవులు ఉన్నది కదా. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంటు. అంటే మనకు 6th క్లాస్ 7th క్లాస్కి కంటిన్యూస్ అనమాట. ఇంటర్లో రావడానికి అవకాశం ఉంది. ఒక్కసారి 1 or 2 టైమ్స్ ఈ టాపిక్ నుంచి బిట్స్ వచ్చినాయి. ఓకే, మీకు ఆ బిట్స్ ఒక 30నే, ఎక్కువైతే కాదు, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒకసారి మీరు రివిజన్ చేస్తున్నారు కాబట్టి రివిజన్తో పాటు ఇవి ఒకసారి చదవండి. సో చూడండి, తొలకప్పియం రచించింది తొలకప్పియం రచించింది తొలకప్పియార్. మనం గుర్తుపెట్టుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. చూడండి, ఈజీగానే ఉంది కదా. తమిళ దేశానికి బైబిల్ లాంటి రచన ఎవరు రచించారంటే తిరువళ్ళువారు రచించారు. తిరుక్కురల్. వీడి తమిళ సాహిత్యానికి సంబంధించినవి కాబట్టి పేర్లు ఇలాగే ఉంటాయి. ఒకసారి ఈజీగానే ఉంటాయి. 1 or 2 టైమ్స్ చదవండి, ఈజీ వచ్చేస్తాయి. మత్త విలాస ప్రహసనం. ఈ కావ్యాన్ని రచించింది మొదటి మహేంద్రవర్మ. మత్త విలాస ప్రహసనం అనే కావ్యాన్ని రచించింది మొదటి మహేంద్రవర్మ. ఓకే, దక్షకుమార చరిత్ర దండిన్. నేను రెడ్తో రాయలేదు ఎందుకంటే టైం లేదని ఫాస్ట్గా రాసేసాను. ఓకేనా, మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్, రెండవ పులకేసి హర్షవర్ధన్పై సాధించిన విజయాన్ని వివరించే శాసనం. రెండవ పులకేసి హర్షవర్ధనునిపై సాధించిన విజయం గురించి వివరించే శాసనం ఏంటంటే ఐహోల్ శాసనం. ఇది రిపీటెడ్గా వచ్చిన బిట్టే, గుర్తుపెట్టుకోండి. మొదటి పరాంతకుడు వేయించిన శాసనం. ఉత్తర మేరూరు శాసనం వేయించింది ఎవరు అని కూడా ఇచ్చింది, ఎలాగైనా రావచ్చు బిట్టు. మొదటి పరాంతకుడు. సంఘం అనే పదానికి తమిళంలో, సంఘం అంటే ఏంటి? 3 రాజ్యాలు పాలించింది సంఘం అంటే. తమిళంలో ఏం పేరంటే కూడల్. చోళరాజుల్లో గొప్పవాడు కరికాల చోళుడు. చేర రాజధాని వంజి. మిగతా బిట్స్ మనకి 7th క్లాస్ 6thలో దొరుకుతాయి, అవి చూడండి. అంటే లేని బిట్స్ నేను రాస్తున్నాను అనమాట. ఓకే, పాండ్య రాజుల్లో గొప్పవాడు నెడుంజలియన్. ఇది కూడా వచ్చింది బిట్టు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నవ పాలకుడు? 23. లాస్ట్ టెట్లో వచ్చింది. అక్టోబర్లో మనం టెట్ రాసాం కదా, ఆ టెట్లో వచ్చింది బిట్టు, గుర్తు చేసుకోండి. నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలాశ్రీ. ఓకే, క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదు. దీంతోపాటు త్రిసముద్ర లోయ పీతవాహన అని కూడా ఉంటుంది. అది లేకుండా ఒకవేళ ఇలా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇదొకటే, అది కూడా ఉంది ఇతనికి బిరుదు, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదు. ఓకే, క్షత్రియ దర్పమాన మర్దన బిరుదు అనమాట. శాతవాహనుల రాజ్యాన్ని ఏ పేరుతో అంటే రాష్ట్రాలుగా విభజించారు కదా, ఆ రాష్ట్రాలకు ఉన్న పేర్లు ఏంటంటే ఆహారాలు. శాతవాహనులు ఆహారాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల కాలంలో పేర్కొన్న 5 ఆహారాలు అంటే ముఖ్యమైన 5 రాష్ట్రాలు అనమాట. 5 ఆహారాలు అంటే రాష్ట్రాలు కదా. 5 రాష్ట్రాల పేర్లు చూడండి: గోవర్ధన, సోపారక, మామల, శాతవాహన, కపురచర. ఇప్పుడు ఈ గోవర్ధన అనేది ఏ ప్రాంతంలో ఉందంటే నాసిక్, ప్రజెంట్ ఉన్న ప్రాంతాలు అనమాట ఇవన్నీ. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. శాతవాహన అంటే బళ్ళారి, కపురచర అంటే గుజరాత్, మామల అంటే పూణే నుంచి సతారా వరకు ఉన్న ప్రాంతాన్ని. ఇదేమో పశ్చిమ తీరం అనమాట. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో న్యాయాధికారులని ఏమంటారు? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. రజకులు అంటే వస్త్రాలను శుభ్రపరిచేవారు, చాకలి వారు ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, శాతవాహనుల కాలంలో వాళ్ళ న్యాయాధికారులు అనమాట. సో రజకులు అంటారు. శాతవాహనులు రోముల మధ్య వ్యాపారం జరిగిందని తెలిపే గ్రంథం మనకి ఏ గ్రంథం ద్వారా తెలిసిందంటే పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్. ఎవరి మధ్య వ్యాపారం జరిగింది? శాతవాహనులకి రోములకి మధ్య వ్యాపారం జరిగిందని ఈ గ్రంథం ద్వారా తెలిసింది. ఓకే, ఇంకొచ్చి పల్లవులు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సింహవిష్ణువు కుమారుడు మహేంద్రవర్మ కుమారుడు నరసింహవర్మ. ఈ నరసింహవర్మని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్లు ఇతను ఇక్కడి నుంచి రావచ్చు అనమాట. చూడండి, రెండవ పులకేసి చేతిలో ఓడిపోయిన వారు.
ఎవరంటే క్రీస్తు శకం 610లో మహేంద్రవర్మ ఓడిపోయారు. ఇలా ఓడిపోయిన తండ్రి ప్రతీకారం తీర్చుకున్నాడు అనమాట. తర్వాత కాలంలో నరసింహవర్మ రెండవ పులకేశిని ఓడించాడు. నెక్స్ట్ ప్రసిద్ధ శైవ కవి అప్పార్ అనే శైవ కవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? అంటే మహేంద్రవర్మ. కొంచెం స్పీడ్గా రాశాను, అందుకనే కొంచెం పెద్ద అక్షరాలు రాశాను, మీకు అర్థమవుతుందని. ఓకే. మత్త విలాస ప్రహసనం, ఇది ఎక్కడో ఫస్ట్ రాసినట్టున్నాను. ఓకే. అనే నాటకాన్ని సంస్కృతంలో రచించింది మహేంద్రవర్మ. ఏ భాషలో రచించారని కూడా అడగొచ్చు కదా. ఓకే, సంస్కృతంలో మహేంద్రవర్మ కాలంలో ప్రముఖ చిత్రాలు ప్రముఖ చిత్రాలుగా పేరు పొందినాయి అనమాట. అవేంటంటే సిత్తన్న వసల్, చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఎవరి కాలంలో వచ్చాడు? నరసింహవర్మ కాలంలో వచ్చాడు. మొదటి నరసింహవర్మ కాలంలో వచ్చారు. టైం ఏంటంటే క్రీస్తు శకం 642. నెక్స్ట్ మొదటి నరసింహవర్మ కాలంలో గొప్ప విద్యా కేంద్రం కాంచీపురం, చాలా ఇంపార్టెంట్. మొదటి నరసింహవర్మ కాలంలో గొప్ప విద్యా కేంద్రం కాంచీపురం. నెక్స్ట్ మొదటి నరసింహవర్మ కాలంలో ప్రసిద్ధ కవి భారవి. మొదటి నరసింహవర్మ కాలంలో ప్రసిద్ధ కవి ఎవరంటే భారవి రచించిన కావ్యం ఉంది కదా 6th క్లాస్లో, ఏంటది? కిరాతార్జునీయం. పల్లవుల రాజ్యంలో ప్రధాన ఓడ పట్టణాలు కాదు, రేవు పట్టణాలు. ఓకే. మామల్లపురం, నాగపట్టణం, ఈ రెండు ఇంపార్టెంట్. మామల్ల అనే బిరుదు కూడా నరసింహవర్మకి ఒకసారి, మొదటి నరసింహవర్మకి మామల్ల అనే బిరుదు కూడా ఉన్నట్టుంది. ఓకే. భారతీయ శిల్పకళ దక్షిణ భారతదేశంలో ఎవరితో ప్రారంభమైంది అంటే, దక్షిణ భారతదేశంలో శిల్పకళ చాలా ఇంపార్టెంట్, పల్లవులతోనే మొదలైంది. ఓకే. మహాబలిపురంలో 7 పగోడాలు. ఈ 7 పగోడాలను ఏమంటారంటే 7 రథాలు అంటారు. ఇవి నిర్మింపచేసింది ఎవరంటే మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ కైలాసనాథ్ దేవాలయం. ఈ కైలాసనాథ్ దేవాలయం అనేది నిర్మించింది మొదటి నరసింహవర్మే. అందుకనే ఫస్ట్ మీకు చెప్పాను, మొదటి నరసింహవర్మని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ఉంది కదా, సింహ విష్ణువు కుమారుడు మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ. 6th క్లాసు అనుకుంటాం కానీ, చిన్న టాపిక్ అనుకుంటాం కానీ మనం చాలా బాగా కన్ఫ్యూజ్ అవుతాం. నేనైతే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా. మరి మీరు ఎలా చదువుతున్నారో నాకైతే తెలియదు కానీ 6th క్లాస్ 7th క్లాస్ ఎప్పుడు ఏంటంటే ఒకదానిలో ఒకటి ఇలా పెట్టేస్తాం అనమాట. ఓకే. కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని రచించింది. ఈ కురల్ అనేది టెట్ బిట్ వచ్చింది, అందుకనే నేను ఇక్కడ చివరిలో రాశాను. తిరువళ్ళువార్. ఓకే, బాగా చదవండి. ఇంకేమైనా బిట్స్ మిగిలినేమో ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కదా. సో మీ టైం ఫోన్తో ఎక్కువ కూర్చోకండి. ఇంపార్టెంట్ అయినవి మాత్రమే, ఏదైనా తెలియపోతే బిట్టు ఒకసారి చూడండి, రిపీటెడ్గా రివిజన్ చేయండి. కొత్త బుక్స్ ఏమీ చదవద్దు, రివిజన్ చేయండి టెక్స్ట్ బుక్స్. ఓకే, బాగా చదవండి. థ్యాంక్ యూ.